నమస్తే. చిరు ఉద్యోగైనా, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినా, దుకాణదారుడైనా, వ్యాపారవేత్త అయినా సొంతిల్లు ప్రతి ఒక్కరి కల. అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ ఇళ్ళు, డ్యూప్లెక్స్ విల్లాలు, ప్లాట్లు, ఫామ్ హౌస్లు ఎక్కడ కొనాలి, ఎలా కొనాలి అనే సందేహాలన్నీ తీర్చేందుకు డ్రీమ్ హోమ్ పేరుతో 10 టీవీ మీ ముందుకు వచ్చేసింది. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్ మధ్య రియల్ బూమ్. నగర శివార్లలో భారీగా పెరిగిన భూముల ధరలు. శంషాబాద్ వైపు జోరుగా రియల్ ఎస్టేట్ నిర్మాణంలో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు. ఇండియాలో మళ్లీ పెరిగిన ఇళ్ల ధరలు. హైదరాబాద్లో 8% హౌస్ రేట్స్ హైక్. గ్రీన్ బిల్డింగ్స్ తో పొల్యూషన్ కు చెక్. హరిత భవనాలను ప్రోత్సహించాలంటున్న నిపుణులు. నిన్నటి వరకు ఔటర్ రింగ్ రోడ్, ఇక ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్. అవును, ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ORR, RRR మధ్య జరుగుతోంది. చాలా వరకు రియాలిటీ కంపెనీలన్నీ ORRకు, RRRకు మధ్య నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. దీంతో తెలంగాణలో ఇప్పుడు భారీ టౌన్షిప్లు, గేటెడ్ కమ్యూనిటీలు ఔటర్కు, రీజన్కు మధ్య ఏర్పాటు కానున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్డు మధ్య రియల్ ఎస్టేట్ వ్యాపారం. RRR ప్రతిపాదిత ప్రాంతాల్లో రియల్ భూమ్. నగర శివారు జిల్లాల్లో భారీగా పెరిగిన భూముల ధరలు. RRR పరిసరాల్లో ఎకరం 3 కోట్ల నుంచి 6 కోట్లు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు నగరం చుట్టూ ఉన్న జిల్లాల్లో నిర్మాణ రంగం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతోంది. అందులోనూ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ భారీ నిర్మాణ ప్రాజెక్టులు రావడంతో అభివృద్ధి జెట్ స్పీడ్తో జరుగుతోంది. ఇప్పుడు ఔటర్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వస్తూ ఉండడంతో రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకుంది. ఇప్పటి వరకు ఔటర్ పరిసర ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టిన రియాలిటీ సంస్థలు ఇప్పుడు ఔటర్కు, రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్య కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. RRR మొదటి అలైన్మెంట్ ఇప్పటికే ఖరారవగా 2వ అలైన్మెంట్ సర్వే దశలో ఉంది. సర్వే పూర్తయి మార్కింగ్ చేసే వరకు భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో ప్రముఖ నిర్మాణ సంస్థలన్నీ ఇప్పటి నుంచే ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య భూములను కొని నివాస ప్రాజెక్టుల కోసం సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ సరిహద్దుల్లో ఉన్న జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే మెరుగైన ప్రజా రవాణా మార్గం కోసం తెలంగాణ ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి పూనుకుంది. ప్రతిపాదిత 340 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు పూడూరు మండలంలోని చాంగోమూల్ గ్రామంలో నేషనల్ హైవే 163 వద్ద కలుస్తుంది. తూప్రాన్, చౌటుప్పల్, అమన్గల్, శంకరపల్లి, సంగారెడ్డి పట్టణాలను కలిపే 4 లైన్లతో కూడిన రహదారి రీజనల్ రింగ్ రోడ్డుతో అనుసంధానమవుతాయని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది. హైదరాబాద్ సరిహద్దున ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మహబూబ్ నగర్, వికారాబాద్ జిల్లాల్లో పెద్ద ఎత్తున భూముల కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఎకరం నుంచి మొదలు 100 ఎకరాల వరకు పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు షాద్నగర్, చౌటుప్పల్, బీబీనగర్, భువనగిరి, యాదాద్రి, సంగారెడ్డి, తాండూరు తదితర ప్రాంతాల్లో వందలాది ఎకరాలను కొనుగోలు చేశాయి. రీజనల్ రింగ్ రోడ్డును బేస్ చేసుకుని హైదరాబాద్ నగరానికి 70 నుంచి 80 కిలోమీటర్ల దూరంలో వెలుస్తున్న లేఅవుట్లలో కొన్ని ఓపెన్ ప్లాట్లకు సంబంధించినవి కాగా మరికొన్ని గేటెడ్ కమ్యూనిటీ కాలనీలు ఉన్నాయి.
కొందరు రియల్టర్లు ఫామ్ హౌజ్ల పేరుతో ఎకరం 2 ఎకరాల విస్తీర్ణంతో ఒక్కో ప్లాట్ను చేసి అందులో ఫామ్ ను తీర్చిదిద్దుతున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో హైదరాబాద్ శివారు జిల్లాల్లో వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. గతంలో ఎకరం 80 లక్షల నుంచి కోటి రూపాయలు ఉండగా ఇప్పుడు ఎకరం 3 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు పలుకుతోంది. అంటే రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో ఎకరం ధర కనీసం 5 నుంచి 8 రెట్లు పెరిగింది. రానున్న రోజుల్లో ప్రతిపాదిత RRR పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఓవైపు బెంగళూరు జాతీయ రహదారి, మరోవైపు అంతర్జాతీయ విమానాశ్రయం, ఇంకోవైపు ఐటీ హబ్. ఓ ప్రాంత అభివృద్ధికి ఇంతకంటే ఇంకేం కావాలి? అవును, రియల్ ఎస్టేట్ రంగ భవిష్యత్తు అంతా ఐక శంషాబాదే అంటున్నారు రియాలిటీ నిపుణులు. 111 జీవో ఉపసంహరణతో రానున్న రోజుల్లో శంషాబాద్ భారీ నివాస కార్యాలయ నిర్మాణాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. శంషాబాద్ వైపు రియల్ ఎస్టేట్ పరుగు. రవాణా మౌలిక వసతుల్లో శంషాబాద్ నెంబర్ 1. మధ్యతరగతి వారి చూపంతా శంషాబాద్ వైపే. శంషాబాద్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 60 లక్షలు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో జెట్ స్పీడ్తో దూసుకుపోతోంది. కరోనా సమయంలో కాస్త చతికిలబడ్డా ఆ తర్వాత మళ్లీ నిర్మాణ రంగం కుదుటపడింది. గ్రేటర్ సిటీ నలువైపులా భారీ నివాస కార్యాలయ భవన ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో వందల్లో నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే హైదరాబాద్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే పశ్చిమం వైపు కన్స్ట్రక్షన్ రంగం జోరు మీదుంది. ఇందుకు ఐటీ రంగమే కారణం. ఇదిగో ఇప్పుడు హైదరాబాద్ పశ్చిమానికి శంషాబాద్ పోటీ కాబోతోందని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భవిష్యత్ రియల్ ఎస్టేట్ అంతా శంషాబాదేనని చెబుతున్నారు. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో ఒకటైన శంషాబాద్కు అన్ని అనుకూలంగా ఉన్నాయని చెప్పాలి. ప్రధానంగా శంషాబాద్ను ఆనుకుని అంతర్జాతీయ విమానాశ్రయం ఉండటం బాగా కలిసొస్తోంది. అంతేకాదు శంషాబాద్ మీదుగానే ఔటర్ రింగ్ రోడ్డు వెళ్తోంది. ఇంకా హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపైన శంషాబాద్ ఉండటం మరో విశేషం. శంషాబాద్కు కేవలం 15 నిమిషాల వ్యవధిలో ఆవలి వైపు శ్రీశైలం రహదారి ఉంది. ఇక హైదరాబాద్ ఐటీ హబ్ శంషాబాద్కు కూతవేటు దూరంలోనే ఉంది. మరి ఓ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇంతకన్నా ఇంకేం కావాలి? ఇక శంషాబాద్ మున్సిపాలిటీగా ఏర్పడటంతో అన్ని మౌలిక వసతులు ఏర్పాటవుతున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఉద్యోగులు, మధ్యతరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. ప్రధానంగా ఐటీ హబ్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కు శంషాబాద్ సమీపంలో ఉండటం, ఔటర్ రింగ్ రోడ్డుతో కనెక్టివిటీ ఉండటం వంటివి పెట్టుబడిదారులను, ఇల్లు కట్టుకోవాలనుకునే వారిని ఆకర్షిస్తున్నాయి. ఐటీ హబ్కు సమీపంలో ఇళ్లు కొనాలంటే ₹1 ఖర్చు చేయాల్సిందే. అదే శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 60 లక్షల రూపాయల నుంచి దొరుకుతోంది. శంషాబాద్ దాటి మరికాస్త ముందుకు కొత్తూరు సమీపంలో అయితే 45 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. అందుకే చాలా మంది ఐటీ ఉద్యోగులతో పాటు సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకుంటున్న మధ్యతరగతి వారు శంషాబాద్ వైపు చూస్తున్నారు. ఇక్కడ గచ్చిబౌలి నుంచి డెవలప్మెంట్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ 6 లైన్ 8 లైన్స్ రోడ్స్ పెరిగినాయి. మరియు ఒక సామాన్యమైన మధ్యతరగతి ఒక వ్యక్తి ఇక్కడ ఒక అపార్ట్మెంటు ఒక 30 నుంచి 40 లక్షల మధ్యలో ఒక అపార్ట్మెంట్ కొనుక్కునే పరిస్థితి ఉంది. ఎయిర్పోర్టు అక్కడ రైట్ సైడ్ గచ్చిబౌలి, ఫ్రంట్ 108 అడుగుల శ్రీమన్నారాయణ సమతామూర్తి విగ్రహము, మరియు నేషనల్ హైవేసు, మరియు హైదరాబాద్ నుంచి కూడా ఎయిర్పోర్ట్కి ఒక అరగంటలో వచ్చే విధంగా రోడ్లు తయారైనాయి. శంషాబాదే ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన పట్టణంగా శంషాబాద్ ఏర్పడుతుందని మేము ఊహిస్తున్నాం. ఇప్పుడిప్పుడే శంషాబాద్ వైపు నివాస ప్రాజెక్టులు మొదలవుతున్నాయి. ప్రస్తుతం 20 వరకు అపార్ట్మెంట్స్, విల్లా ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఇక ప్రభుత్వం 111 జీవో ఉపసంహరించుకున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని ప్రాజెక్టులను మొదలుపెట్టేందుకు నిర్మాణ రంగ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం అపార్ట్మెంట్లో చదరపు అడుగు 4,000 నుంచి 6,000 వరకు ధర పలుకుతోంది. విల్లా అయితే 2 కోట్ల రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు ధరలు ఉన్నాయి.
మెల్లమెల్లగా శంషాబాద్ పరిసరాల్లో ఇళ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో రానున్న రోజుల్లో ధరలు పెరిగే అవకాశం ఉందని రియల్ రంగ నిపుణులు అంటున్నారు. అందుకే అవకాశం మేరకు శంషాబాద్ వైపు నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్న వారు ఓ నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇండియాలో నిర్మాణ రంగం అంతకంతకు అభివృద్ధి చెందుతోంది. అయితే నిర్మాణ వ్యర్థాలతో కాలుష్యం పెరిగిపోతోందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అందుకే నిర్మాణ రంగ సంస్థలు హరిత భవనాల నిర్మాణం వైపు మొగ్గు చూపాలని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సూచిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో ఇంటి నిర్మిస్తే విద్యుత్, నీటి ఆదాతో పాటు పర్యావరణ పరిరక్షణతో ఆరోగ్యంగా జీవించవచ్చని నిపుణులు చెప్తున్నారు. దేశంలో నిర్మాణ రంగం మంచి జోరు మీదుంది. అయితే నిర్మాణ సమయంలో పెద్ద ఎత్తున కాలుష్య ఉద్గారాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తుంది. నగరాల్లో 40% కాలుష్యం రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రా నుంచే వస్తోందని జేఎల్ఎల్ వంటి సంస్థల నివేదికలు చెబుతున్నాయి. కాలుష్య కారకమైన అతి సూక్ష్మ కణాలు అత్యంత తీవ్ర స్థాయికి చేరిన ప్రపంచంలోని 20 నగరాల్లో 18 నగరాలు మన భారత్లోనే ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ నగరం సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. నిర్మాణ సమయంలో ఒక రకమైన కాలుష్యం వెదజల్లుతుంటే భవనం పూర్తయి వినియోగంలోకి వచ్చాక ఏసీలు, విద్యుత్ వాడకం పెరుగుదలతో మరో రకమైన కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయి. అయితే నిర్మాణాల నుంచి వెలువడుతున్న 40% కాలుష్య ఉద్గారాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవచ్చని చెబుతోంది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. ఈ క్రమంలోనే హరిత భవనాలను ప్రోత్సహిస్తోంది. గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను పాటించే నిర్మాణ ప్రాజెక్టులకు రేటింగ్ ఇస్తోంది. నిర్మాణ సంస్థ చేసుకున్న దరఖాస్తులో పొందుపరిచే అంశాల ఆధారంగా ఐజీబీసీ పాయింట్లను కేటాయిస్తోంది. పాపులేషన్ పెరిగే వరకు ఈ అర్బన్ సిటీస్లో వర్టికల్ గ్రోత్ పోతున్నాం. దీంట్లో కన్జ్యూమ్ చేసే బిల్డింగ్ మెటీరియల్, స్టీల్ కానీ, సిమెంట్ కానీ కూడా ఇవన్నీ తయారు చేయడానికి కూడా ఒకటేమో ఒరిజినల్ ఓర్ మనం నేచర్ను డిస్టర్బ్ చేసి ఓర్ తీసుకొస్తున్నాము. దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్లో కూడా చాలా పవర్ కన్జ్యూమ్ అవుతుంది. డస్ట్ ఉంది, వేస్టేజ్ ఉంది. సో ఇవన్నీ కూడా వాడిన ఎనర్జీని ఏంటంటే ఎంబెడెడ్ ఎనర్జీ అంటాం. దానివల్ల కూడా పొల్యూషన్ అవుతుంది. లోపలికి వేడి రాకుండా రేడియేషన్తో తగ్గించగలుగుతాము. సో దానికి అనుకూలమైన బిల్డింగ్ మెటీరియల్ మనం ఐజీబీసీ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ రికమెండ్ చేస్తుంది. ఎలాంటి బ్రిక్స్ వాడాలా, ఎలాంటి గ్లాస్ వాడాలా, లైట్ రావాలా, రేడియేషన్ రాకూడదు లోపలికి. ప్రాజెక్టును బట్టి సిల్వర్, గోల్డ్, ప్లాటినం రేటింగ్ ఇస్తారు. పెద్ద నిర్మాణ ప్రాజెక్టు భవనాలపై పడిన నీటిని నిల్వ చేసుకునేలా భారీ ట్యాంకులను భూగర్భంలో నిర్మిస్తున్నాయి. బోర్వెల్స్ రీఛార్జ్ అయ్యేలా ఇంజెక్షన్ వెల్స్, ఇంకుడు గుంతలను నిర్మిస్తున్నారు. గృహ అవసరాలకు వినియోగించే నీటిని తిరిగి ఉపయోగించుకునేలా మురుగుశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ప్రాజెక్టుల్లో 30 నుంచి 50% వరకు నీటిని ఆదా చేయవచ్చు. గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో కూలర్లు, ఏసీల వాడకం బాగా పెరిగింది. దీంతో నిర్మాణ సమయంలో గది ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గించే సామాగ్రిని ఉపయోగిస్తే చాలా వరకు సమస్య తీరినట్లేనని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. హరిత భవన ప్రమాణాలతో నిర్మించిన ఇంటిలో 20 నుంచి 30% మేర విద్యుత్తు ఆదా అవుతుంది. గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్లో అన్ని ప్రమాణాలను పాటిస్తే వాయు, నీటి కాలుష్యంతో పాటు శబ్ద కాలుష్యం సైతం తగ్గించవచ్చు. మెటీరియల్ కానివ్వండి, ఫిట్టింగ్స్ కానీ, ఫిక్చర్స్ కానిలో కొన్ని రికమెండ్ చేస్తారు. ఇప్పుడు ఆల్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఫిక్చర్స్ అన్నీ కూడా ఎనర్జీ సేవింగ్ ఉండాలి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు తక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అయ్యే బల్బ్స్ వాడడము, తర్వాత మోటార్స్ కానీ కూడా తక్కువ ఎనర్జీ, తర్వాత వాటర్ ఫిక్చర్స్, ఫిట్టింగ్స్ కూడా మనం టాయిలెట్లో మనం వాడతాం. సిస్టమ్స్, డ్యూయల్ సిస్టమ్స్ అని వాడతాం. అంటే తక్కువ వాటర్ అవసరం అంటే తక్కువ వాడతాము, ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వాడతాము. అట్లనే ట్యాప్స్ కూడా పుష్ టైప్ ఆఫ్ ట్యాప్స్ కానీ, సెన్సార్ ట్యాప్స్ వాడినప్పుడు మనం వాటర్ కన్జర్వ్ చేయొచ్చు. తర్వాత వాటర్ కన్జర్వేషను, వాటర్ను రీసైకిల్ చేసి మళ్ళీ 70% వరకు రీయూజ్ చేయడము. ఇప్పుడు ఆల్మోస్ట్ మోర్ దెన్ 5000 గ్రీన్ ప్రో సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ ఐజీబీసీ సర్టిఫై చేసింది. మొత్తం మీద హరిత భవనాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సిన అవసరముందని రియల్ ఎస్టేట్ రంగ సంస్థలు కోరుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ హోమ్. ఇండియాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త నెమ్మదించినా ఇళ్ల ధరలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో గృహాల ధరలు పెరిగాయి. హైదరాబాద్లో గత ఏడాది కంటే ఇళ్ల ధరలు 8% పెరిగాయని హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక చెబుతోంది. ఇండియాలో పెరుగుతున్న ఇళ్ల ధరలు 2021తో పోలిస్తే 5 నుంచి 8% హైక్. హైదరాబాద్లో 8% పెరిగిన ఇళ్ల ధరలు. నిర్మాణ సామాగ్రి ధరల పెరుగుదలే కారణమంటున్న నిపుణులు. సొంతిల్లు అందరి కల. ఎప్పుడో ఒకప్పుడు ఎక్కడో ఓ చోట తమ బడ్జెట్కు అనుగుణంగా ఓ ఇల్లు కొనుక్కోవాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి కూడబెట్టుకున్న డబ్బుకు తోడు బ్యాంకు రుణం తీసుకుని ఇళ్లు కట్టుకోవడమో కొనుక్కోవడమో చేస్తుంటారు. అయితే ఇళ్లు కొనే సమయంలో మనం పెట్టే ప్రతి పైసా చాలా ముఖ్యమైనదే. సరైన సమయంలో సరైన ప్రాంతంలో సరైన ధరకు ఇళ్లు కొనుక్కోవడం అంత ఆసామాషి వ్యవహారం కాదు. గృహాన్ని ఖరీదు చేసే సమయంలో ఆర్థిక రియల్ రంగ నిపుణుల సలహాలు సూచనలను తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇంటి ధరలు ఎప్పుడూ పెరగడమే గాని తగ్గడం మాత్రం కనిపించడం లేదు. భారత్లో గత సంవత్సరం 2021 జనవరి నుంచి జూన్తో పోలిస్తే ఈ ఏడాది 2022 ప్రథమార్థంలో ఇళ్ల ధరలు పెరిగాయని పలు నివేదికలు చెబుతున్నాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొరియర్స్ ఇండియా, డేటా అనలిటిక్స్ సంస్థ లియాసెస్ ఫరాస్లు సంయుక్తంగా రూపొందించిన నివేదికలో హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా, బెంగళూరు, పూణే, అహ్మదాబాద్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ సగటు ధరలను ప్రాతిపదికగా తీసుకోవడం జరిగింది. హైదరాబాద్లో నివాస గృహాల ధర ఏప్రిల్ నుంచి జూన్ మధ్య చదరపు అడుగుకు సగటున 9,218గా ఉంది. గత ఏడాది కాలంతో పోలిస్తే హైదరాబాద్లో ఇళ్ల ధరలు 8% పెరిగాయి. మొత్తం 8 నగరాల్లో ఈ కాలంలో సగటు ధర పెరుగుదల రేటు 5%గా ఉంది. హౌసింగ్ డిమాండ్ పునరుద్ధరణ, నిర్మాణ వ్యయాల్లో పెరుగుదల వంటి అంశాలు దీనికి కారణమని హౌసింగ్ ప్రైస్ ట్రాకర్ నివేదిక స్పష్టం చేసింది. 2021లో హైదరాబాద్లో సుమారు 50 లక్షల రూపాయలున్న ఇంటి ధర ప్రస్తుతం 54 లక్షల రూపాయలకు చేరింది. గతేడాది ₹1 కోటి ఉన్న ఇంటి ధర ఇప్పుడు ₹1,08 లక్షల పలుకుతోంది. నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం, నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల కూలీ పెంపు వంటి పరిణామాలతో పాటు భూముల ధరలు పెరగడం కూడా ఇంటి ధరల పెరుగుదలపై ప్రభావం చూపుతోందని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇళ్లు కొనుక్కోవడానికి ప్లాన్ చేస్తున్న వారు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కొనుగోలు చేయాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చెబుతోంది. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇళ్ల ధరలు పెరిగే అవకాశం ఉందని క్రెడాయ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే స్వల్పంగా పెరిగిన గృహాల ధరలు వచ్చే 2-3 నెలల్లో మరింత పైకి ఎగబాకనున్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాల కోసం ఎక్కడైనా స్థలం కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. స్థలం విలువ రోజురోజుకు పెరుగుతుందని ఆశిస్తున్నారు. కానీ మనం కొన్న స్థలంతో పాటు అదనపు ఆదాయం కూడా వస్తే అదెలా సాధ్యమంటారా? ఖచ్చితంగా సాధ్యమేనంటోంది స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్ ల్యాండ్ సంస్థ. షాద్నగర్ సమీపంలోని స్వర్గసీమలో ఇంటి స్థలాన్ని కొంటే ఆ స్థలంలో అత్యంత విలువైన శ్రీగంధం చెట్లను పెంచి ఫ్లాట్ విలువ పెరగడంతో పాటు శాండిల్వుడ్పై అదనపు ఆదాయం వచ్చేలా వెంచర్ను డిజైన్ చేశారు. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ బంపర్ ఆఫర్. ప్లాట్ కొంటే శ్రీగంధం మొక్కల ద్వారా అదనపు ఆదాయం. షాద్నగర్ సమీపంలో 200 ఎకరాల్లో డిటిసిపి లేఅవుట్. వెంచర్లో అన్ని హంగులతో రిసార్ట్ నిర్మాణం. భూమి కొనుగోలు చేయడం, భూమి ద్వారా లాభాన్ని ఆర్జించడం ఇప్పటిదాకా రియల్ ఎస్టేట్ కంపెనీలు అనుసరిస్తున్న సూత్రం. కానీ అలా అయితే కిక్కేముంటుందనుకున్న స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కస్టమర్ల కోసం కాస్తంత డిఫరెంట్ గా ఆలోచించింది. భూమి ద్వారా లాభం మాత్రమే కాకుండా భూమి నుంచి వచ్చిన ఉత్పాదకత నుంచి కూడా లాభాలను అందజేస్తోంది. వెంచర్లో ప్లాట్ కొన్న కస్టమర్లకు శ్రీగంధం చెట్లు పెంచి దాని ద్వారా కూడా అదనపు లాభాలను అందిస్తోంది స్వర్గసీమ. రెండు దశాబ్దాల క్రితం రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టిన స్వర్గసీమ అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తోంది. దూరదృష్టితో హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ సమీపంలో 200 ఎకరాల విస్తీర్ణంలో సిరుల సీమ పేరుతో వెంచర్ను తీసుకొచ్చింది.
డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ ను అభివృద్ధి చేసింది స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. వెంచర్లో 33, 40 అడుగుల ఫీట్ల రహదారులను నిర్మించింది. దేశ విదేశాల నుంచి సేకరించిన ఫలపుష్ప సముదాయాలను వెంచర్లో తీర్చిదిద్దింది. సువిశాలమైన పార్కులు, చిన్నపిల్లల ఆటపాటలకు అనువైన సౌకర్యాలే కాకుండా కస్టమర్లకు మంచి అనుభూతి ఇచ్చేలా, కుటుంబంతో పాటు ఎంజాయ్ చేసేలా గెస్ట్ హౌస్లు, స్విమ్మింగ్ పూల్స్ ని కూడా నిర్మించింది. మా వెంచర్కి రమ్మని అంటున్నాను కదా, ఏంటి స్వర్గసీమలో మీకు ప్రత్యేకత ఏంటంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్తో 3 బెనిఫిట్స్ పొందొచ్చు. ఆ ఒక్క ఇన్వెస్ట్మెంట్తో 3 బెనిఫిట్స్ ఏంటి? అంటే మీరు రియల్ ఎస్టేట్ ప్లాట్ కొంటే మేము ఆ ప్లాట్తో పాటుగా శ్రీగంధం చెట్లు పెంచి దాని మీద వచ్చిన ఆదాయం మీతో పంచుకుంటాం. అలాగే మీరు మా దగ్గరకు వచ్చి ఉండడానికి వీలుగా గెస్ట్ హౌస్, రిసార్ట్ ఇలాంటివి డెవలప్ చేసాం. మీరు మీ ఫ్యామిలీతో వచ్చి అక్కడ విడిది చేయొచ్చు. ఇదేంటంటే బాగా పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్న వాళ్ళు అయితే నగర శివారుల్లో ఈ ఫామ్ హౌస్లు కొనుక్కుంటారు. మళ్ళంటి వాళ్ళం ఫామ్ హౌస్లు కొనుక్కునేంత ఇన్వెస్ట్మెంట్ పెట్టకపోయినా ఇందులో ఒక ప్లాట్ కొంటే కూడా ఆ ఫామ్ హౌస్ ఫీలింగ్ ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే సింగిల్గా ఫామ్ హౌస్ ఉన్న వాళ్ళకన్నా మనం గ్రూప్గా ఉన్న దానిలో ఇంకా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో ప్లాట్ కొంటే అందులో అత్యంత విలువైన శ్రీగంధం మొక్కలను పెంచుతోంది. దీంతో ఇంటి స్థలం విలువ పెరగడంతో పాటు శ్రీగంధం చెట్ల ద్వారా అదనపు ఆదాయం సమకూరుతుంది. నిపుణుల ఆధ్వర్యంలో సెక్యూరిటీ నడుమ శ్రీగంధం మొక్కలను పెంచుతున్నారు. వెంచర్ చుట్టూ 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణం, మొక్కల పెంపకానికి డ్రిప్ ఇరిగేషన్ ను ఉపయోగిస్తున్నారు. షాద్నగర్ సమీపంలో డెవలప్మెంట్ చేస్తున్న గేటెడ్ వెంచర్లో ప్లాట్ మాత్రమే కాదు, ఎకరం, అర ఎకరం స్థలం కొనుగోలు చేసే వీలు కల్పిస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్. తమ వెంచర్లో ఇంటి స్థలం కొంటే భవిష్యత్కు భరోసానిచ్చేలా ఆర్థిక చేయూతనిస్తుందంటున్నారు స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి చంద్ర చంద్రశేఖర్. నేను మీ అందరినీ కూడా మా వెంచర్కి వచ్చి చూడమని, ఆ తర్వాత మీకు నచ్చితే పర్చేజ్ చేయమని పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో మేము కొత్త పందా ఎంచుకున్నాం. అదేంటంటే ఏ రంగంలో అయినా ఇంప్రూవ్మెంట్ అవసరం, అలాగే రియల్ ఎస్టేట్లో కూడా అవసరం అవుతుంది. ఈ రియల్ ఎస్టేట్లో మేము చేసిన ఇంప్రూవ్మెంట్ ఏంటంటే గతం నుంచి, అంటే చాలా కాలం నుంచి రియల్ ఎస్టేట్లో వెంచర్లు వేయటం, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆ వెంచర్లు పాడైపోవటం, ఆలనా పాలన చూసేవాళ్ళు లేక, దాంతో కస్టమర్లు తమ ప్లాట్ల దగ్గరికి వెళ్ళాలంటేనే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితులు. అంటే నగర శివారుల్లో మనం ఎందుకు ప్లాట్లు కొనుక్కుంటాం? ఎక్కువ డబ్బులు ఉంటే నగరంలోనే కొనుక్కోవచ్చు. నగర శివారుల్లో కొనుక్కుంటే మనకు అడ్వాంటేజ్ ఏంటంటే కాలం గడిచే కొద్ది నగర విస్తరణతో పాటు మనకు కూడా మన ప్రాపర్టీ విలువ పెరుగుతుంది. మనం కూడా కావాలంటే కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడికి పోయి ఇల్లు కట్టుకోవచ్చు. అలా కొన్ని లక్షల మంది ఈ నగరంలో ఇలాంటి మెట్రో నగరాల్లో చాలా లాభం పడ్డ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మనం కూడా నగర శివారులో మనకున్న చిన్న మొత్తం పెట్టుబడి పెట్టి భవిష్యత్తులో అభివృద్ధి చెందుతుందనే ఆశతో కొంటాం అన్నమాట. అలాగే మా దగ్గర కూడా మీరు కొనుక్కోవచ్చు. అయితే మీకు ఎవరు ఇవన్నీ బెనిఫిట్స్ మేము ఇస్తున్నాం. ఆ బెనిఫిట్స్ ఏంటంటే మీరు కొన్న అప్రూవ్డ్ లేఅవుట్ ప్లాట్లో శ్రీగంధం చెట్లు పెంచుతున్నాం. దాంతోపాటు ఒక రిసార్ట్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. అలాగే కొంచెం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టగలిగిన వాళ్ళకి 1/2 ఎకర్, 1 ఎకర్ ల్యాండ్స్ కూడా అమ్ముతున్నాం. ఈ 1/2 ఎకర్, 1 ఎకర్ ల్యాండ్ కొంటే మీకు వ్యవసాయ ఆధారితంగా చేస్తున్నాం కాబట్టి ఇందులో మీకు చాలా ఫ్రూట్స్ వస్తాయి. అంటే మీ ఫ్యామిలీతో మీరు అక్కడికి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీకి కావాల్సిన ఫ్రూట్స్ తీసుకెళ్ళొచ్చు. అట్లనే గోశాల మెయింటైన్ చేస్తున్నాం. అందులో ఆవు పాలు ఏదైనా కావాలన్నా తీసుకెళ్ళొచ్చు. అలాగే హనీబీ బాక్సులు మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఈ 1/2 ఎకర్, 1 ఎకర్ కొన్న వాళ్ళకి హనీబీ బాక్సులు ఉంటాయి కాబట్టి, అంటే మన తోటలో వచ్చిన హనీని మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఇలాంటి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాం. మీకు స్తోమత ఉంటే 1/2 ఎకర్, 1 ఎకర్ పర్చేజ్ చేయొచ్చు. లేదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెడదామంటే కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో 267 స్క్వేర్ యార్డ్స్ ఇలా ఈ స్థాయిలో ప్లాట్లు కూడా కొనుక్కోవచ్చు. నా అడ్వైజ్ ఏంటంటే నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆట విడుపుగా అయినా సరే ఒకసారి మా వెంచర్ని చూడండి. మేము చాలా 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 గొప్ప క్వాలిటీ ఇస్తున్నాం. అద్భుతంగా ఉంటుంది మా వెంచరు. మీరు ఒక్కసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. మా ఆతిథ్యం స్వీకరించమని అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. చూశారుగా, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ లో వెంచర్ కొంటే ఎన్ని లాభాలో. కేవలం ప్లాట్ ధర పెరగడమే కాదు, శ్రీగంధం చెట్ల ద్వారా అదనపు ఆదాయం, ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేందుకు రిసార్ట్, ఆ భూమిలో పండించిన పండ్లు తీసుకెళ్లే అవకాశం, ఇలాంటి ఎన్నో ప్రయోజనాలను కల్పిస్తోంది స్వర్గసీమ శాండల్వుడ్ సంస్థ. స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ తెలంగాణ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించిన సంస్థ.
ఇది ఈ వారం డ్రీమ్ హోమ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. జనం కోసం నిజం కోసం.